హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీశ్రీ మనీ ఛానల్. ఇవాళ నేను ఏ విధంగా పొంగల్ చేస్తానో చూపిస్తానండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. రైస్, పెసరపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, మిరియాలు, క్యాష్యూ. రైస్ అనేది ఇక్కడ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. పెసరపప్పు వచ్చేసి ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాం. ఇలా కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, కొద్దిగా ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒకటి పచ్చిమిర్చి వేస్తున్నామండి. తర్వాత కొద్దిగా మిరియాలు, వేస్తున్నాం. ఆ తర్వాత క్యాష్యూ వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్, పెసరపప్పు వేసేయాలండి. ఇలాగ రైస్, పెసరపప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు వేసిన తర్వాత కొన్ని మిరియాలు ఇందులో వేసుకొని అలా దంచుకొని వేసుకోవాలండి. కొద్దిగా ఇలా దంచుకున్న మిరియాల పొడిని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగా సాల్ట్, మిరియాల పొడి, ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉంచండి. ఇలాగ కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. ఎన్ని గ్లాసులు అంటే 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఒకటి, 2, చూస్తున్నారు, 3, 4 ఇలా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా కలిపేసుకోవాలి. మామూలుగా రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం. ఇక్కడ మనం పొంగలి కదా చేసుకునేది, సో 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు. ఇంకా మెత్తగా కావాలి అలా అనుకుంటే 3.5 అలా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా కలిపేసుకోవాలి.
ఈ పొంగలి కుక్కర్లోనే చేయాలని ఏం రూల్ లేదండి. కుక్కర్లో చేసేటప్పుడు మనం వాటర్, ఇప్పుడు మనం వేసిన క్వాంటిటీకి వాటర్ ఇది సరిపోతుంది. ఇలాగా కుక్కర్ మూత పెట్టేయాలండి. పెట్టి విజిల్ పెట్టేయండి. పొంగలి కుక్కర్లోనే చేయాలనే రూల్ లేదండి. మామూలుగా మనం కుక్కర్లో కాకుండా కూడా చేసుకోవచ్చు. ఒక 2 or 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా మన విజిల్ ఇంకా రాలేదండి. ఒక విజిల్ వచ్చిందండి, రెండో విజిల్. నేను స్టవ్ బంద్ చేసేస్తాను. ఇక్కడ నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, పల్లీలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసి లైట్గా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని మిక్సీ పెట్టేసి కొద్దిగా పోపు పెట్టేసుకోండి, సరిపోతుంది. కుక్కర్ కోపం చల్లారిన తర్వాత, అదే అండి కుక్కర్ది కోపం తగ్గిన తర్వాత ఈ విజిల్ తీసేయండి. చూడండి పొంగల్ ఏ విధంగా వచ్చిందో. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇలా చూడండి, టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ పొంగలి రెడీ అండి. ఇది నా స్టైల్ అండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. బట్ ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంతమంది అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అన్నీ వేస్తారు. బట్ పిల్లలు కొంతమంది తినరు కాబట్టి నేను వేయలేదు. మా పిల్లలు తినరు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒకసారి చూడండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?